ఉదయం ఒడిదొడుకుల మధ్య ప్రారంభమైన స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయి సెన్సెక్స్ 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది. నిఫ్టీ సైతం 23,000 దిగువనకు పడిపోయింది. మిడ్ డేటాలో సెన్సెక్స్ 1,100 పాయింట్లు నష్టపోయింది. ఇదే విధంగా నిఫ్టీ సైతం 400 పాయింట్ల మేర నష్టపోయింది. దీంతో మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన మదుపర్ల సంపద దాదాపుగా 14 లక్షల కోట్ల మేర ఆవిరైంది. ప్రస్తుతం సెన్సెక్స్ 800 పాయింట్ల నష్టంతో 72,866 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 300 పాయింట్ల నష్టంతో 22,035 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా బిజినెస్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందుబాటులో ఉన్నారు. రాజ్ కుమార్, గత 2 రోజులుగా చూస్తున్నాం మార్కెట్ ఫ్లక్చుయేట్ అవుతోంది. ఇప్పుడు ఈ నష్టాలను ఎలా చూడాలి? ఖచ్చితంగా అంటే గత 2-3 రోజుల నుంచి కొంత వోల్టైల్ అయితే కనబడుతుంది. ఒకవైపు అంటే అంతర్జాతీయ ఇన్ఫ్లేషన్ డేటా రావడం, ఇంకోవైపు అమెరికాలో వడ్డీ రేట్లకు సంబంధించినటువంటి దానిపైన అంటే ఆ వరుసగా 5వ సారి వడ్డీ రేట్లను పెంచకపోవచ్చు అనేటువంటి ఒక ఇండికేషన్ అనేది వాళ్ళ మార్కెట్ల మీద ఎక్కువగా పడింది. సో ఎక్కువగా చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ రంగానికి సంబంధించినటువంటి షేర్లను కుప్పగొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మెటల్కి సంబంధించిన షేర్లు కావచ్చు, తర్వాత పవర్, రియాలిటీ షేర్లు, అదేవిధంగా సర్వీస్ సెక్టార్కి సంబంధించినటువంటి షేర్లు కుప్పకూలిపోయాయి. సో అత్యధికంగా యూటిలిటీకి సంబంధించినటువంటి షేర్ల మీద కూడా ప్రభావం చూడండి. అంటే ఆల్మోస్ట్ సెక్టోరియల్ షేర్లకు సంబంధించినటువంటి వాటిలలో అన్ని షేర్లు కూడా అన్ని స్టాక్స్ కూడా కుప్పకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో మిడ్ డేలోనే చూసుకుంటే ఆల్మోస్ట్ 1,200 పాయింట్ల మేర నష్టపోయింది. సో ఇన్వెస్టర్ల సంపద దాదాపుగా 14 లక్షల కోట్ల మేర నష్టపోయినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో రేపు కూడా ఇదే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ నెల మార్చి 19న ఫెడ్ రేట్లు వడ్డీ రేట్లు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అది కొంత మన మార్కెట్ల మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోవైపు డొమెస్టిక్ సంబంధించి చూసుకున్నా సరే చిన్న మధ్య తరహా పరిశ్రమ కంపెనీలకు సంబంధించినటువంటి షేర్లలో కొంత బబుల్ క్రియేట్ అవుతుంది. దీనివల్ల మార్కెట్ లో హైప్ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి సెబీ దాన్ని స్క్రూటినీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ స్క్రూటినీకి సంబంధించిన దాని వల్ల కూడా కొంత స్టాక్ మార్కెట్ లో కుప్పకున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.